ఓం నమ శివాయ. కార్తీక పురాణం 5వ అధ్యాయం. వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరం శివాలయం నందు గాని విష్ణువాలయం నందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి సర్వపాపములు నివృత్తియగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళెదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకములో నొక్క పాదమునైనను కంఠస్థమున్నరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందదరు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయను. వీలుని బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచ జన్మను పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎలా కలిగెను? దానికి గల కారణాలేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంబుగా చెప్పనారంభించిరి. కిరాత మూషికములు మోక్షమునొందుట. రాజా, కావేరి తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సావాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అతని దురాచారములు చూసి ఒకనాడతని తండ్రి కుమారుణ్ణి పిలిచి, బిడ్డా, నీ దురాచారములు అంతు లేకుండా ఉన్నవి. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయేగాక నీకు మోక్షప్రాప్తి కలుగును. కాగా నీవు అటుల చెయ్యు అని బోధించెను. అంతటా కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కాని వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెరసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కదా. నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుణ్ణి శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము. అజ్ఞానందకారములో పడి దైవమును దైవకార్యములను ఎంతో చులకనగా చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాప విమోచన మెప్పుడే విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుము అని ప్రాధేయపడెను. అంతటా తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినవగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుణ్ణి ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్ట తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణమును చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేడివారు. ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసములో ఒకరోజు
మహర్షి అను విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వివరించుచుండిరి. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజాద్రవ్యములలో నేదైనను తినే వస్తువు దొరుకుతున్నదేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని, వీరు బాటసారులై ఉందురు, వీరి వద్దనున్న ధనం ఆపరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది కాగా వివరింపుడు అని ప్రాధేయపడెను. అంతా విశ్వామిత్రుల వారు, ఓ ఈ కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమునకు పఠించుచున్నాము. నీవు ఇచట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి. అటులా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతము జ్ఞాపకముకు వచ్చి పురాణ శ్రవణంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎలక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది, మునివర్య, ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. 5వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.